హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము గోకరకాయ ఫ్రై చేసుకుందామండి. నేను ఒక హాఫ్ కేజీ గోకరకాయ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇంకా అలానే శనగబ్యాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి చిట్టపట అనేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా పొరుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలానే చిటికెడంత కరివేపాకు, చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకుందాము. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే తెల్లగడ్డ 2 నుంచి 3 వరకు దంచి వేసుకోవచ్చు. నేనైతే అల్లం పేస్ట్ వేస్తానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని, లేదంటే చిటికెడైనా వేసుకోవచ్చు. ఇంకా మనము కలుపుకోవాలండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము గోకరకాయ 1 నుంచి 2 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోకరకాయ వేసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి ఫ్రై. అందరు శనగింజల పొడి వేస్తూ డిఫరెంట్గా చేస్తూ ఉంటారుగా, ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేగనిచ్చిన తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు వేసాక ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఈ విధంగా బాగా కలపండి. ఒక 5 నిమిషాల వరకు బాగా వేగిందంటే కొంచెం గోకరకాయ అనేది కొంచెము వేగుతుందండి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము. గోకరకాయ ఉడకనీకే టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నారంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే సరిపోతుందండి, బాగా ఉడికిపోతుంది. చూడండి, నేను 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇంకా చల్లన్నాక ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. అంతలో మనము పొడి రెడీ చేసుకుందాము. పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు వేసుకుందాము. ఇంకా మనం అలానే ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. శనగగింజల ప్లేస్లో ఈ శనగబ్యాళ్ళు వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పొడి మటుకు సూపర్గా, ఫ్రైలో మటుకు. ఇంకా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. ఇంకా ఎండు కొబ్బరి ఒక 5 నుంచి 6 వరకు వేసుకోనండి. పచ్చి కొబ్బరి వేయద్దు, ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనము ఒట్టిమిరపకాయలు 4 నుంచి 5 వరకు వేసుకున్నాము. అది మీ ఆప్షన్. కారం పొడి కూడా కొంచెం వేస్తాము. ఉట్టి కారం పొడి లేకుండా ఒట్టిమిరపకాయలు కూడా కొంచెం వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారు. చిట్టపట అనేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నువ్వులు అవన్నీ బాగా వేగిపోయినాక చల్లారినాక మనం పొడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లోనే మీకు ఇవి వేగిపోతాయండి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇంక ఇవి చల్లార్చుకొని మిక్సీలో మనం పొడి చేసుకుందాం. ఉట్టిదైనా తినేస్తారు. ఈ టేస్ట్ చూసారంటే మీరు. ఇంకా మనం చల్లారిపోయినాయండి. ఇంకా మిక్సీ బౌల్లో మనం ఇప్పుడు పొడి చేసుకుంటున్నాము. చల్లారినాక మీరు పొడి చేసుకోవాలండి, వేడి మీద అయితే చేయకండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్నాం. అంటే శనగింజల పొడిలాగా పొడి చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంక మనము 2 విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీస్తున్నాం. చూడండి, గోకరకాయ అనేది బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు కొన్ని వాటర్ ఉంటాయండి. ఆ వాటర్ పారబోయకుండా వాటర్ ఇమిరిపోయేంత వరకు మీరు ఈ విధంగా కలుపుతూ ఉన్నారంటే వాటర్ అనేది ఇమిరిపోతాయి. బాగా వేగిన తర్వాతనే మనం పొడి అనేది వేసుకోవాలండి. చూడండి, నేను చెప్తాను. ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టారంటే వాటర్ అన్నీ బాగా ఇమిరిపోతాయి. మనం పొడి అనేది వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఒట్టిమిరపకాయ 4-5 వేసాం కదా. కారం పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. కారం పొడి వేసినాక హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ ఇమిరిపోయేంత వరకు మీరు ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ అనేది ఏం లేదు, గట్టి పడిపోయింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడి అనేది వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా చేశారంటే మా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది, ఖచ్చితంగా తిని చెప్పండి.
చూడండి ఈ విధంగా పొడి వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు కారం సరిపోయేలాగా చూసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకొని ఎప్పుడు శనగింజల పొడి వేసి ఏం చేస్తారు, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం బౌల్ పెట్టుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన గోకరకాయ ఫ్రై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.